హల్లెలూయా. ప్రశస్తమైన సమయాన్ని మనం వచ్చాం. అనగా దేవుడు మనతో మాట్లాడే సమయానికి, దేవుని మాటలు విని మన హృదయాన్ని సరిచేసుకునే సమయానికి వచ్చాం. ఆయన ముఖకాంతిలో మనం కడుగుబడే సమయానికి వచ్చాం. మన హృదయంలో శుద్ధి చేయబడే సమయానికి వచ్చాం. మన హృదయంలో ప్రతి వ్యాధిని తీసివేసి నెమ్మదిని పొందుకునే సమయాన్ని మనం వచ్చాం. కాబట్టి మీ తలంపులను ఆలోచన విడిచిపెట్టి దేవుని తలంపులు నింపబడడానికి మీ హృదయమును తెలిసి, మీ కనులనే కాక మీ హృదయమును తెలిసి, మీ హృదయ నేత్రము తెలిసి ప్రభువును చూసి హృదయాంతరంగంలో ఉన్నటువంటి చెవుని దేవునికి ఇచ్చి దేవుని మాటలు వినాలని ప్రేమపూర్వమైన మనం చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ దినము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి 146 దావీదు కీర్తన, 146 దావీదు కీర్తన 2-3 వచనాలు ధ్యానించుకుందాం. అందులో మొదటి వచనం మొదటిగా మనం తెలుసుకుందాం. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదరిన ఇశ్రాయేలును పోగు చేయువాడు. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవాయే ఇశ్రాయేలును యెరూషలేమును కట్టువాడు. యెరూషలేము అంటే ఎవరు? యెరూషలేము అంటే ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలు అంటే ఎవరు? యెరూషలేము. వీరిరువురు ఎవరు? యెరూషలేము ప్రాంతం కానీ ఇశ్రాయేలు కానీ దేవుని ప్రేమించే ప్రజలు, దేవుని చేత ప్రేమించబడిన ప్రజలు. అలాగే ఒక మాటలో చెప్పాలంటే దేవుని సొత్తు, దేవుని స్తోత్రం. అయితే ఈ యెరూషలేమును ఎవరు కట్టారు? దేవుడే కట్టాడు. చెదరిన ఇశ్రాయేలు కూడా ఆయనే పూజ చేసి అక్కడికి నడిపించి ఆ ప్రాంతాన్ని దీవించి ఆశీర్వదించి దేవుడే ఒక కుటుంబంగా కట్టాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు మన కుటుంబాలు కూడా చెదిరిపోయినాయి. మీరు గ్రహించడం లేదు. చెదిరిపోయే మన కుటుంబాలు దేవుడు ఒక భార్యనిచ్చి, సంతానమిచ్చి, బిడ్డలనిచ్చి మీరు సుఖంగా ఈ భూమిని చేర్చపరుచుకుని మీ కష్టము అనుభవిస్తూ నేనిచ్చిన శక్తి చేత, నేనిచ్చిన బలము చేత దీన్ని సాగు చేసుకుని సుఖముగా ఒక దగ్గర మీరు ఆశ్రయింపబడి ఒకే దగ్గర బ్రతికి సాయంకాలము ఉదయము లేచినందుకు, ప్రాణంతో ఉన్నందుకు, సాయంకాలము ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు క్షేమంగా మీరు ఉన్నందుకు, నా కృప మీ తోడుగా ఉన్నందుకు, ప్రార్థన చేసిన నామాన్ని మహిమపరిచి మీరు ఆస్వాదింపబడండి, మీరు దీవించబడండి, ఇతరులకు మేలుకరంగా ఉండండి, మీ కష్టార్జితాన్ని మీరు అనుభవించండి, మీరు నా చేత ఆస్వాదింపబడిలాగున, నా కృపకి తోడై ఉండులాగున మీరు నా చేతి కింద దేన మనసులో జీవించమని దేవుడు చెప్పాడు. మరి చెప్పడలేదా? అవునే, చెప్పడలేదు. ఈ మాట నేను చెప్పాడు. ఈ మాటలు ఇతరులకు ఎవరైనా, దేవుని దగ్గర వారికి ఎవరైనా చెప్పారా? చెప్పలేదు. మనకే చెప్పాడు దేవుడు. ఎందుకు చెప్పాడంటే మనం ఆయన సొంతైన జనాంగము, మనం నష్టపోవడం ఆయనకి ఇష్టం లేదు, మనం కష్టపడడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన పిల్లలపై ఉన్న కనుక నిత్యము సంతోషము, ఆనందము, నెమ్మది, ప్రార్థన జీవితం కలిగి ఉండాలని ఆయన ఆలోచన, ఆయన ఉద్దేశం. మన పట్ల అనుదినము ఆలోచనని, ఆ ఉద్దేశంతో కూడా ఏం చేద్దామైనా నూతన పరుచుకుంటానంట. ప్రతిరోజు దాన్ని నూతన పరుచుకుంటానంట. కాబట్టి మన అతిక్రమంలో చేస్తున్న ప్రార్థన చేయవలగా లేకపోయినా, దేవుని వాటికి ఇంకా లోబడకపోయినా ఆయన కృప మనకు తోడుగా ఉంచుకుంటాడు.
దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ ఆలోచన కానీ ఆ ఉద్దేశాన్ని కానీ మర్చిపోయినట్టయితే, అది పాతగా అనుకున్నట్టయితే ఒక్కరోజు కూడా మనం జీవించుండు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ దినాలు మన కుటుంబాలు ఏమై ఉన్నాయి? చెదిరిపోయాయి. దేనికోసం చెదిరిపోయాయి? తినడానికి తిండి లేదా? కట్టుకోవడానికి బట్ట లేదా? ఉండడానికి నివాసం లేదా? చెప్పండి. మాలో ఎవరికి కట్టుకోవడానికి బట్ట లేదు, తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు అన్న వాళ్ళు చేయొద్దండి. నిజంగా చేయొద్దండి. ఇల్లు లేదన్న వాళ్ళు చేయొద్దండి. అదొకటి ఇల్లు యెరూషలేము కట్టుకున్న దేవుడు, కట్టిన దేవుడు నీ ఇల్లు కట్టును కాక. నువ్వు చేయకపోతే అలా ఉండిపోతావు రాదు. కానీ ఇల్లు లేదు దాన్ని అర్థమవుతుందా? నీకు ఇల్లు ఉందా? చేయొద్దని తెలిసి సిగ్గుపడుతుందా? నీకు ఇల్లు లేదని సంగతి ఎవరికి తెలియదా? తెలియదా చెప్పు. తెలిసా తెలీదా? తెలిస్తే దేవుడు తెలియదా చెప్పు. లేకపోయాడు. లేకపోతే నీ ఆలోచన నెరవేరు. సగం లేకపోతే సగం అవుతుంది. పులుగా లేకపోతే పులు సిగ్గేందుకు నీకు? సిగ్గేందుకు? సీరియల్ చూడనప్పుడు సిగ్గు లేదు, సినిమాలకు వెళ్ళినప్పుడు సిగ్గు లేదు. రోజంతా తలిపేసుకుని మీరు ఏం చేస్తున్నారో నేను చూడలేదు, దేవుడు చూడతాను. అప్పుడు నేను సిగ్గు. దేవుడు నుండి ఇల్లు కడతానంటే చేస్తాను. సిగ్గేందుకు మీకు? పోతే మనకి ఇక్కడ ఎవరికైనా మన గురించి తెలియని వాళ్ళు ఎవరున్నారా? మన ఒకే గ్రామంలో ఉంటే అందరి గురించి తెలుసు. ఓకే, ఇప్పటికైనా పరిపూర్ణంగా నాకు ఇల్లు లేదు అని వాళ్ళు చేస్తాడు. యెరూషలేము కట్టిన దేవుడు నీ ఇల్లు కడతాడు. నమ్మకుంటే చేయదు. హల్లెలూయా. ఇప్పుడు ఈ రోజు నుంచి మీరు అందరూ ఇల్లు వాళ్ళందరూ ఏం చేయాలి? ఇల్లు లేని ఆమె కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. చేయలేదా? ఆమె చెప్పండి. ఆమె అన్నారంటే చేయదు కాక అర్థం అది. ఓకే, మన ప్రార్థన దేవుడు జవాబు ఇచ్చును కాదు. ఆమె యెహోవా యెరూషలేమును కట్టువాడు, చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలును పోగు చేయవాడు. చెదిరిపోవడం గురించి చెప్తున్నాను నేను. చెదిరిపోవడం గురించి చెప్తున్నాను. చూడండి, ఇక్కడ ఉన్న కొన్ని కుటుంబాల్లో భార్య పిల్లలు ఉంటే భర్త ఉన్నాడు, కొట్టలో బేరంగా ఉన్నాడు, వేరే దేశం అలాగే. ఆ కుటుంబము చెదిరిపోయినట్టే కదా? చెదిరిపోయినట్టే కదా? తండ్రి ఎలా ఉన్నాడో పిల్లలకు తెలియదు, పిల్లలు ఎలా ఉన్నారో తండ్రి. వారి పరిస్థితి తీసినప్పుడు పోతారుగా వారి మనసులో కుమ్ముపోయి గుండి చెదిరిపోయి ఏడుస్తున్నాడు. దేవునికి భయపడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతాడు. నువ్వు కట్టాలనుకుంటే నీళ్ళు కట్టలేవు. యెరూషలేము కట్టిన దేవుడే నీళ్ళు కట్టాలి. నీ జీవితాన్ని కట్టాలి, నీ ఆర్థిక పరిస్థితులు కట్టాలి. ఆయన కట్టిన ఎలా కూడదేవుడు ఎవడనో లేడు. అలాగే చెప్పండి. కట్టింది ఎరగొట్టడానికి, వెనకొట్టబడింది కట్టడానికి ఆయనే సామర్థ్యుడు. ఆయన మూసిన ద్వారా ఎవరు తెరవలేరు, ఆయన తెలిసిన ద్వారా ఎవరు కూడా ముయ్యలేరు. ఈ సంగతులను మాకు బాగుగా తెలుసు. కాబట్టి ఆయన ఉద్దేశం ఏంటంటే చెదరపోయిన నీ కుటుంబాన్ని ఏకమ చేసి పోగు చేసి నీ కుటుంబాన్ని మరలా ఆనందంతో, సంతోషంతో, నెమ్మదితో, ఈ యొక్క పరికరాలతో నెమ్మది, ఆనందము, సంతోషము, విశ్వాసము, ప్రార్థనతో దేవుడు కట్టాలని ఆశపడుతుంటే ఆయనే కట్టగలడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈరోజు నుంచి మీరు ప్రార్థన చేయండి. నా తండ్రి బయట ఉంటున్నాడు, నా తల్లి బయట ఉంటుంది, నా భార్య బయట ఉంది, నా కుటుంబం చెదిరిపోయింది. నాయన నీకు కలిసి సాయంకాల సమయంలో మోకరించి ప్రార్థన చేయలేకపోతున్నాం. కలిసి పొద్దున్న అందరూ ముఖాలు చూడలేకపోతున్నాం, ఒకరినొకరు చూసుకోలేకపోతున్నాం. ఇదిగో బాధ వచ్చినప్పుడు మాత్రం ఫోన్ ద్వారా చెప్పుకుని బాధపడుతున్నాం. అయితే ప్రభువా, నెక్స్ట్ ఇయర్ కల్లా వచ్చే సంవత్సరం నుంచి నా కుటుంబాన్ని కట్టినాయి, చెదిరిపోయిన కుటుంబాన్ని పోగు చేయదు అని ప్రార్థన చేసుకోండి. దేవునికి భయపడి. చాలామంది ఒక 5 అన్నదమ్ములు ఉంటారు, లేకపోతే 4 అన్నదమ్ములు ఉంటారు, 3 అన్నదమ్ములు ఉంటారు. వాళ్ళు అక్కడక్కడ చెదిరిపోయి ఉంటారు. వాళ్ళ మనస్తత్వం వేరువేరుగా ఉంటాయి, వాళ్ళ ఉద్దేశాలు వేరువేరుగా ఉంటాయి. చిన్న చిన్న మాటలు విడిపోయి అన్నదమ్ములు అయినప్పుడు కూడా అన్నదమ్ములు కాని వారుగా చెదిరిపోయి జీవిస్తారు.
వారిలో ఏం లేదు? వారిలో విశ్వాసం లేదు. మొట్టమొదటిగా ప్రేమ లేదు. రెండోది ప్రేమ లేదు. మూడోది సమాధానం లేదు. ఒకరికొకరు లోబడే మనసు లేదు. నువ్వెంతంటే నేనెంత, నేనెంతంటే నువ్వెంత అని పట్టుదలకి పగలకి ద్వేషాలు పోయి దేవుని వాక్యం ఎరిగిన వారే వారు చంద్రపుగా జీవిస్తున్నారు. ఒకరింట్లో కార్యక్రమం అంటే ఒకరురా, ఒకరింట్లో శుభకార్యం అయితే ఒకరురా, ఒకరింట్లో ఎవరైనా మరణిస్తే ఒక కన్నీరు కాచరు, పగని నింపుకుని హృదయంలో నాకు సంబంధం లేదు, నాకు పని లేదంట. దేవుని స్తోత్రం. కానీ మనం అలా ఉండడానికి వీల్లేదు. దేవుడు మన కుటుంబాన్ని కడతాడు, మన జీవితాలు కడతాడు, మన ఉద్దేశం కడతాడు, మన కోరికలు సమకూర్చి పోగు చేసి ఆయన ద్వారం పిలుస్తాడు. దేవునికి భయం కలుగుతాడు. మన కళ్ళ ముందే మన సాక్షి ఉన్నాం. ఎంతో లోకంలో ఎంత వచ్చినా మాకు నెమ్మది లేదు, మాకు ఆరోగ్యం లేదు. ఇప్పుడు మాకు ఆరోగ్యం ఉంది, నెమ్మది ఉంది. వచ్చిన 4 రూపాయలతోటి ఆయన మేము జీవిస్తున్నామని యేసురత్నం గారు, సుభాషిణి గారు మన ముందు సాక్షి. దేవునికి భయం కలుగుతుంది. హల్లెలూయా. వారు వారం ఎందుకు చెప్తున్నారు తెలుసు? సాక్ష్యం దేవుడిచ్చే తృప్తిని ఎక్కడ మర్చిపోతామని మరలా దేవుడి సమాజంలో జ్ఞాపకం. చాలా మంచి మనసు మనం అనుకోవచ్చు. వారం ఇది చెప్పేంత తెలిసిపోతాడు, చెప్పిందే చెప్తాడు అనుకోవచ్చు. అది నీకు ఎలా కనపడవచ్చు. కానీ అతని దృష్టిలో దేవుడు చేసిన మీరు మర్చిపోతున్నామని దేవుడి సంఘంలో, దేవుడి సమాజంలో జ్ఞాపకం చేసుకుంటాడు. ఈ ఇలాగ జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన 100 రెట్లు జ్ఞాపకం చేసుకుంటాడు. ఈయన్ని దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి కూడా దేవుని మహిమ వచ్చాడు. 100 రెట్లు జ్ఞాపకం చేసుకోడా? నువ్వు ఒక్క దినము దేవుడి చుట్టూ గడిపితే 1000 దినాలు శ్రేష్టమైన దినాలు, 1000 దినాలు ఆలోచనకరమైన దినాలు, 1000 దినాలు ఆశీర్వాదకరమైన దినాలు, 1000 దినములు నెమ్మదికరమైన దినాలు నీకు, కుటుంబానికి నీకు అనుగ్రహించిన కాక దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఒక్కసారి అయినది మాటికి ఇచ్చి చెప్తున్నాడు. మాటికి కృపని మర్చిపోలేక ఆ నెమ్మదిని అనుభవిస్తున్నాడు కనుక ఆ తృప్తిని అనుభవిస్తున్నాడు. నిజానికి మనకంటే ఉన్నతమైన స్థితి వారి దగ్గర లేవు, కానీ ఉన్నతంగా దేవుని మహిమపరిచే మనసు ఉంది, ఇచ్చిన దాంట్లో తృప్తిగా జీవించే మనసు ఉంది, అండి ప్రార్థనా జీవితం ఉంది, విశ్వాసం ఉంది. ఇవి చాలు. దేవుని స్తోత్రం. ఇవి ఎవరికైతే ఉంటారో వారికి పరలోక రాజ్యం సొంతమవుతుంది. పరలోక రాజ్యం వారు లోపడతారు. దేవుని స్తోత్రం. ఎందుకంటే దేవుడికి మీరు లోపడుతున్నారు కనుక దేవుని ఆస్తిపాస్తులన్నీ కూడా లోపడతాయి ఆ కుటుంబానికి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని సన్నిధానంలో యెహోవా విషయంలో ఈ కుమార్తె మంచిగా చదవాలనుకుంటున్నావా? ఈ కుమారుడికి మంచి ఉద్యోగం రావాలనుకుంటున్నావా? మంచి వివాహం చేయాలనుకుంటున్నావా? మంచి కుమార్తెని మంచి ప్రార్థన పరులు ఇంట్లో రావాలనుకుంటున్నావా? నువ్వు చేయవలసింది ఏంటంటే విశ్వాసంతో ప్రార్థన చేయాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి, మాటికి దేవుడి గురించి సంభాషణ చేయాలి, ఇతరులకు మన సాక్ష్యాన్ని చెప్పాలి, దేవుడికి లోబడాలి. నీకు పిడుగులు తీయమన్నాడుగా, పిడుగులు తప్పక తీయాలి. ఒక్క విషయంలో యథార్థమైన వాడు మిగతా అన్ని విషయంలో యథార్థంగా జీవించగలడు. ఒక్క విషయంలో అబద్ధం ఆడినవాడు అనేకమైన అబద్ధాలు ఆడతాడు. ఈ సత్యమా కాదు? చెప్పండి. సత్యమా కాదు? సత్యమే. ఒక అబద్ధం ఆడితే 1000 అబద్ధాలు ఆడాడట. ఒక నిజము చెప్తే 10,000 నిజాలు చెప్పగలడు, కష్టం వచ్చినా సరే. అవునగా చెప్పండి. ఒక నిజం చెప్తే 10 శ్రమలు రావచ్చు, అయినా నిజమంతులు పడితే 1000 శ్రమలు కూడా తప్పించి, నీతిమంతులు అనేక శ్రమలు అవుతాయి, కానీ వాటి నుంచి అన్నింటినీ తప్పించి ఘనతకు అర్హులుగా చేస్తాడు దేవుడు. నీతిమంతులు దేవుని రాజ్యం వారసత్వము ఇస్తారని చెప్తాడు. కాబట్టి ఎవరు చెప్పండి, అయినా యెరూషలేమును కట్టువాడు యెహోవాయే, చెదిరిన ఇశ్రాయేలును పోగు చేయవాడు దేవునికి మహిమ. చూడండి, ఒకరికి 4 కుమారులు ఉంటారు, 4 కుమార్తెలు. ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉద్యోగం చేస్తుంటారు, తల్లిదండ్రులు ఉంటారు. ఎంత బాధ, ఎంత బాధ అండి. పొద్దున్నే లేచి పిల్లలు చూడగలరా? వాళ్ళ మనవాళ్ళు చూడగలరా? వాళ్ళ తల్లిని వాళ్ళు చూడగలరా? నేను చెప్తున్నాను, దేవుడిచ్చిన కుటుంబము మనందరము ఒకే చోట కలిసి, మీరు వెళ్ళిన ఇశ్రాయేల్ దేశంలో కానీ, బెహ్రాన్లో కానీ, కువైట్లో కానీ, మస్కట్లో కానీ చూడండి, మనం ఒక్కొక్క కంచం తెచ్చుకుని తింటాం. ఎందుకంటే మన కంచం ప్రీతి ఎక్కువ. దేవుని స్తోత్రం. చూడండి, మీకు ఇక్కడ ఉండండి ఫాస్ట్ ఫుడ్లు కానీ
కర్రీస్ పాయింట్ కానీ, బిర్యానీ పాయింట్ కానీ ఇతర దేశాలు ఉంటాయా? ఏమ్మా ఉంటాయా? దిక్కు ఉంటాయా? ఎక్కడో ఉంటాయి కొన్ని సెంటర్లు, అంతే కొన్ని హోటల్స్, అంతేనా? కొన్ని ఎక్కడ ఉంటుంది, ఎందుకంటే ఇది తిండి ప్రదేశం, దేవుని స్తోత్రం. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? కుటుంబం అంతా కలిసి ఒకే కంచం పెట్టుకుని, ఏమ్మా ఒకే కంచంలో చుట్టూ కూర్చుని తింటారండి. ఐక్యత. తినే ఆహారం కూడా కలిసి తినాలి, సమృద్ధిగా తినాలి, దాని రుచిని సమానంగా అనుభవించాలి. చూసారా? ఆ వంటకం పెట్టుకుంటారు, ఆ కర్రీస్ చేసుకుంటారు, రొట్టెలు పెట్టుకుంటారు, అందరం కలిసి తింటారు. ఏమ్మా సుశీలమ్మ, చూసారా? వాళ్ళు ఎప్పుడైనా మన దేశం వచ్చి నౌకరీ చేసినట్టుందా? వాళ్ళ దేవుడు పెట్టట్లేదా? పోషించట్లేదా? మనలాంటి వాళ్ళు అనేక మందిని నౌకరీలకి పెట్టుకుని చేసుకునే స్తోమతం వాళ్ళకి కలగ చేశాడు. కారణం తెలుసా? వారు దేవుని మీద ఆధారపడి జీవిస్తున్నారు కనుక, వారు దేవుడు చెప్పిందలా చేస్తున్నారు కనుక, వారు దేవుని మాటకు లోబడ్డారు కనుక, వారి విశ్వాసం గొప్పది కనుక దేవునికి మహిమ కలుగుగా. ఇజ్రాయేల్ దేశం గురించి క్రైస్తవులందరూ కూడా, భారతీయులందరూ కూడా, ప్రపంచ దేశాలను కూడా గొప్పగా ఆలోచన చేస్తాయి, తక్కువగా ఆలోచించేందుకు వీల్లేదు. ఎందుకంటే ఇజ్రాయేల్ దేశము అంత గొప్పది, అంత గొప్పది. ఈ ప్రపంచం అన్ని దేశాలు కూడా ఏకమైనప్పుడు కూడా ఆ దేశాన్ని ఓడించలేవు. కారణం ఏంటి చెప్పండి మీరు? కారణం ఏంటి చెప్పండి? ఆ దేశానికి ఉన్న సంపదను బట్ట, ఆస్తిని బట్ట, అంతస్తుని బట్ట, యుద్ధ పరికరాలను బట్ట, దేనిని బట్టి కాదు, దేవుని కృపలో ప్రాకారం ఉంది. దేవుడు ఏర్పరచుకున్న ప్రాంతం అది, దేవుడు జనాభా ఉన్న దేశం అది. వాళ్ళ భయభక్తులు చాలా గొప్పవి, వాళ్ళ విశ్వాసం చాలా గొప్పది. చూడండి, మనం పిల్లలు పుట్టిన తర్వాత, వినండి ఖచ్చితంగా వినండి అన్నమాట, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని పెంచే విధానం, వాళ్ళకి మాటలు నేర్పే విధానము మనం నేర్పుతాం. పిల్లలు పుట్టారు, వాళ్ళు 2-3 సంవత్సరాలు కొంచెం మాటలు వస్తున్నప్పుడు ఆ ముందు నేర్పడం మనకి ఇష్టపడవు. కానీ వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? మీకు ఏం చేస్తారో తెలుసా? గర్భిణి అని తెలిసాక, భార్య గర్భం దాచిందని తెలిసాక 6 నెలల తర్వాత నుంచి శిశువుకి మన తల్లి తినే ఆహారము వెళ్తుంది. 5 నెలల నుంచే వాడు కూడా తింటాడు. అలాగే వాడికి ఇంటికి వినపడుతుంది, ఆలోచన విధానం కూడా వస్తుంది శిశువుకి. మీకు తెలుసో తెలియదు, డాక్టర్లు అడిగారు, ఎట్లుందా? కానీ వాళ్ళు పిల్లలు గర్భంలో ఉండగానే భార్యాభర్తలు మాట్లాడుకునే మాట ఏమిటంటే తెలుసా మీకు? రాత్రి కాల సమయంలో కానీ, వాళ్ళ దగ్గరికి సమయం దొరికినప్పుడు కానీ వాళ్ళు మాట్లాడుకునే మాట్లాడ, దేవుడు మన దేవుడు గొప్పవాడు, ఇశ్రాయేలుకి కాపరి. కాబట్టి ఎర్ర సముద్రుడిని పాయలు చేసి ఇశ్రాయేలుని నెమ్మదించింది, బండను చేసి మధురమైన జలాన్ని త్రాగనిచ్చింది. కష్టకాలంలో ఆహారంతో లేక ఆపుతున్నప్పుడు మన్నాను కురిపించిన దేవుడు, దాసరికం చేసి మెడల మీద కాడలు పెట్టి బాధిస్తున్న సమయంలో మోషేని పంపించి విడిపించిన గొప్ప దేవుడు. మన దేవుడి కంటే గొప్ప దేవుడు మరొకడు లేడని తన భార్య గర్భంలో శిశువుతో భర్త మాట్లాడుతుంటాడట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. భర్తతో భార్య మాట్లాడుతుందట, చాలా చాలా మంచి స్త్రీ, భర్తను కొనియాడే స్త్రీ, భర్తకు లోబడే స్త్రీ. ఉన్న ఫలంగా అబ్రాహాము లోబడి, అబ్రాహాము దేవుని మాట లోబడితే అబ్రాహాము మాటకి శారా లోబడి పట్టుబట్టతో భర్త వెనకత్ర ప్రయాణం చేసి వచ్చింది. ఏనండి, ప్రయాణం చేసి వచ్చింది, అవును కదండి. చాలా కరువు పడ్డారు, చాలా ఇబ్బందులు గురయ్యారు. కొంతమంది ఎత్తుకుపోయామని పాటు చేయాలని ఆలోచన చేసిన అందంగా ఉండాలి. ఎన్నైనా సరే చాలా చాలా విశ్వాసము చాలా గొప్పదని శారా గురించి, రెబకా గురించి, రూతు గురించి, నయోమి గురించి, ఎస్తేరు గురించి, భక్తి గల స్త్రీలందరి గురించి భార్య మాట్లాడుతుందట.
భక్తి కలిగినటువంటి భక్తులైనటువంటి అబ్రాహాం గురించి, ఇస్సాకు గురించి, యాకోబు గురించి భర్త మాట్లాడుతున్నాడట. వాళ్ళొక్కరితో ఒకరు సంభాషణ చేసుకుంటారట. మన సంభాషణ ఎలా ఉంటుందో నాకంటే ముందు నీకే తెలుసు. నీ భర్తతో సంభాషణ ఎలా ఉంటుందో ఖాళీ సమయంలో, నీ భార్యతో సంభాషణ నీ భర్తకు ఎలా ఉంటుందో, భర్తతో భార్య సంభాషణ ఎలా ఉంటుందో నీకే తెలుసు. వారు అలాగే చేయడం వల్లట ఆ గర్భం ఉన్న పిల్లలు ఈ దేవుని మాటల్ని వింటారట. చెప్పడం బయటపరచండి. ఇది నిజమేనంటారా? ఏమండి నిజమేది ఏమా? వీడు పుట్టినోడు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మా మాట ఏం లేదు అన్నీ తెలిసి గర్భంలో ఉన్న శిశువు వింటదా? చెప్పండి మీరు. వింటదంటే వింటదని చెప్పండి, విందంటే విందని చెప్పండి. మాకు చాలా డౌట్ ఉంది అయ్యారంటే తప్పలేదు, మాట్లాడాలి కదా. మాట్లాడకపోతే ఒక విద్యార్థిని ఒక మాస్టర్ 2 నెలలు ఎంతరా బాయ్ అన్నాడు అనుకోండి, వాడు అలాగే ఉండిపోయాడు. ఒక మొగడు అనుకుంటాడు, ఒక ఈయన అనుకోకుండా కొత్త కూర్చుంటాడు అనుకుంటాడు. అవునుగా చెప్పండి, చెప్పండి. గర్భంలో ఉన్న శిష్యు వింటాడా ఈ సంభాషణ? వింటాడని ఎలా చెప్పగలుగుతున్నారు? ఏ ఆధారంతో చెప్పగలుగుతున్నారు? ఆధారం కావాలి కదా. నేను ఒక ఆధారంతో చెప్తున్నాను, ఆధారం దగ్గర ఉంది. ఇప్పుడు వింటాడని నమ్మకం దేవుడు మాట కాబట్టి వినపడతాయి నమ్మకంతో మీరు వింటాడని చెప్పారు, మంచిదే. ఇలాగంటే అలాగంటారు, అలాగంటే ఇలాగంటారు కదా చెప్పకపోవచ్చు. చెప్పని వాళ్ళు అలాగే ఉన్న వాళ్ళు అలాగే ఉండిపోతారు, చెప్పిన వాళ్ళు నిరాచరించుకుంటారు. దేవుడు వినండి. అయితే దేవుడు చెప్పిన వారికి చెప్పని వారికి కూడా చెప్తారు సమాధానం. దాన్ని మనం ఏం చేయాలి? భద్రపరుచుకుంటే ఇప్పుడు మౌనం ఉన్న వాళ్ళు కూడా రేపు చెప్పగలరు, చెప్పకుండా దేవుడు బయలుపరచాలి అదే. మరి ఇప్పుడు మౌనం ఉన్న వాళ్ళు కూడా విన్నదాన్ని మనసులో పెట్టుకుని దాన్ని భద్రం చేసుకుంటే బ్యాంకులో దాచిన డబ్బు తీసుకుని ఎలా ఖర్చు పెట్టుకుంటామో అలాగే దీన్ని కూడా తీసి ఒకరోజు వేరే సేవలు వచ్చినప్పుడు మనం దాన్ని బయలుపరిచి దేవుడిని బయలుపరచగలము. దేవుడు స్తోత్రం. అవునంటారా కదంటారా? రైట్ ఆన్సరా? నో ఆన్సరా? రైట్ ఆన్సరే చెప్తున్నాను వినండి. ఏ ఆధారం బట్టి చెప్తున్నారు? చూడండి, ఇక్కడ మరియం వచ్చి ఎలిజబెత్కి కనపడినప్పుడు ఎలిజబెత్ మరియమ్మకు వందనాలు చెప్తారు. చెప్తా వాక్యం చెప్పాను చాలాసార్లు. చెప్పినప్పుడు ఎలిజబెత్ గర్భంలో ఉన్నటువంటి బాప్తిస్మిచ్చి యోహాను, ఆయన ఎవరు? ఎలిజబెత్ గర్భంలో ఉంది ఎవరు? ఎప్పటికీ సత్యం మీకు తెలియదు. బాప్తిస్మిచ్చి యోహాను గర్భంలో ఏం చేశాడ? గంతులు వేసి వందనమా? సత్యమా కాదా? ఆ సత్యమును బట్టి ఇప్పుడు ఎలిజబెత్ గర్భంలో ఉన్నటువంటి పసిగొన్నటువంటి యోహాను విన్నప్పుడు, వందనంలో చెప్పినప్పుడు మన గర్భాలను పిల్లలు మన మాట్లాడి వింటారా? వింటారు చెప్పండి. వింటారా? పుట్టుకలు వచ్చే చెడు బుద్ధులు వచ్చారా అంటే కొంతమందికి ఎలా తెలుసుకుంటారు? మీ చెడు మాటని విని ఎట్లా మీ చెడు మాటలు దుర్భాషలో మీ బూతులు విని వాళ్ళ పుట్టుక నుంచే అభ్యాసంతో ఉంటారు. ఆయన అలవాటు చేసుకుని వస్తారు. నమ్ముతారా? కాబట్టి ఒక స్త్రీ గర్భం దాల్చిందంటే ఆ స్త్రీకి మంచి ఆహారం ఇవ్వాలి, మంచి మాట చెప్పాలి. మంచి ఆహారం ఇస్తే శిష్యుడు బాగా ఎదుగుతాడు. మంచి మాట దేవుని గురించి మాట చెప్తే బైబిల్ కనబడే గుట్టి యోహాను అనేక మందికి బాప్తిస్మం ఇచ్చాడు. లోకం మొట్టమొదటిగా దేవుని మార్గాన్ని సిద్ధపరచింది ఆయనే. నశించిపోతున్న వాళ్ళారా, పాపంలో పడిపోతున్న వాళ్ళారా, ఈ మార్గంలో రండి పిలిచింది ఆయనే. యేసుక్రీస్తు కంటే బుద్ధి పిలిచాడే. దేవునికి మహిమ కలుగుతుంది. పిలిచాడా లేదా? ఈ ప్రపంచానికి మొట్టమొదటి సువార్త అందించగలిగాడంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి భయభక్తులు కలిగి, తండ్రి భయభక్తులు కలిగి, దేవుని మాటలు, దేవుని విశ్వాసం, ప్రార్థన జీవితాన్ని ఆ శిశువుకి అలవాటు చేసేవారు. ఇప్పటికైనా చెప్తుందా? మీ పిల్లలు ఆస్వాదింపబడాలి, మీ పిల్లలు బొగ్గు ఆస్వాదింపబడాలని దేవుడి మాట చెప్పారు. అందరికీ గర్భఫలాన్ని దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తాడో తెలుసా నీకు?
గర్భఫలాన్ని దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తాడు? కొన్ని విషయాలు హెచ్చించుకుంటారు. నేను చాలా గొప్పదండి, నా భక్తి చాలా గొప్పది, నా విశ్వాసం చాలా గొప్పది. అలాగనుకున్నప్పుడు ఆమె దేవుడి యొక్క కృపను తెలియజేయడానికి మనలో అలాగా మూసుకుంటాడు. లేయ మీద రాహేలు గొప్పగా అనుకుందా లేదా? నేను చాలా అందమైందండి, నా కొరకు 7 సంవత్సరాలు మళ్ళీ దాసత్వం చేశాడు, ఇది జబ్బు కలది, దీని కళ్ళు జరగకనపడు, దీని కళ్ళలో జబ్బు ఉంది, ఈ ముఖం చూస్తే చాలా అసహ్యంగా ఉంటుందని తన అందరిని బట్టి హెచ్చించుకుంది. కాబట్టి రాహేలు గర్భాన్ని మూసాడు, లేయ గర్భాన్ని తెరిచాడు. ఎప్పుడైతే తెరిచాడో భర్తకు ప్రేమ పుట్టించాడు, ఈమె కంటే ఎక్కువగా ప్రేమించే పరిస్థితి కలగజేశాడు. దేవునికి భయపడతారు. కొందరు చెడుని విడిచిపెట్టరు, ఫలితం కావాలనుకుంటారు. చెడు మాటలు విడిచిపెట్టరు, చెడు సంగతి విడిచిపెట్టరు, పాపాలను విడిచిపెట్టరు, సీరియల్ విడిచిపెట్టరు, సినిమాలు విడిచిపెట్టరు, కానీ దేవుడు కార్యం చేయాలని ఆలోచన చేస్తారు. ఈ చెడిపోయిన మనసు కలిగిన వాళ్ళకి ఏంటి ఫలం ఇచ్చినా సరే ఈ ఫలాన్ని చెడిపోతానైనా నువ్వు బాగుపడే వరకు ఆలోచన చేస్తాను. చేస్తాడు. కాబట్టి నిర్ణయం మార్చుకోవాలి. దేవుడు ఎందుకు ఇవ్వట్లేదు, నీలో ఏముందో నువ్వు తెలుసుకుని దాన్ని మానేసినప్పుడు ఆయన కార్యాన్ని ప్రారంభిస్తాడు. దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి ఈ విషయాన్ని బట్టి మనం మాట్లాడుకున్న విషయాన్ని బట్టి యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదరిపోయిన జనాల్ని పోగు చేయవాడు. అలా ఉంటుంది. దేవుడు మనకి ఇల్లు ఇచ్చాడు లేదా? ఇక్కడ ఒక్కరికే లేదు, అది కూడా దేవుడు ఇస్తాడు. మనకి ఇల్లు ఇచ్చాడు లేదా? బట్టలు ఇచ్చాడు లేదా? సమృద్ధిలో తింటుందా లేదా? 100 అడిగితే 500 ఒప్పిస్తున్నారు లేదా? ఇస్తున్నారు. ఆ 100 తీర్చేది ఎక్కడ పడితే అక్కడే లోన్లు ఇస్తున్నారు. ఏది కొట్టుకోవడం నోట్లేదు మనకి. మరి అన్నీ ఉన్నప్పుడు ఎందుకంటే కుటుంబాలు ఇడిపోయి కొయ్యాలు ఒకరు, మస్కెట్లు ఒకరు, బెహరాలు ఒకరు, మనసులో చొప్పుకొని కొడుకులు ఒక దగ్గర, భార్య ఒక దగ్గర, భర్త ఒక దగ్గర, ఇక కష్టపడలేదు మనం. కాబట్టి ఇక్కడ తాపమేత్రికి ఎంత వాల్యూ ఉంది? తాపమేత్రికి 1200, మామూలుడికి 1000 రూపాయలు. అవునా? కూలోడికి 800, భోజనం టిఫిను ఆ 1000 రూపాయలు చాలా. బల్బు వెళ్తే ఇంకా 30,000 కంటే ఇస్తాడా? మా విజయ్ శాఖ తెలుసా? 27,000. ఇంకా కూలోడు కంటే తక్కువే. మరి ఎందుకు 2 లక్షలు 3 లక్షలు కట్టి వెళ్ళాలి? కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి? ఇంకెప్పుడు అలా పొరపాటు చేయకండి. నీ జీవితాన్ని, కుటుంబాన్ని, నీ అప్పులను తీర్చువాడు ఆయనే. నమ్ము, విశ్వసించు. దేవుడు నీకు ఇచ్చిన కుటుంబం నీ కళ్ళ ముందు ఉండాలి. మీరందరూ కలిసి అన్నాడు కదా, యెహోవాయితో వైపు వాడిలాగూ ఆశింపబడును. నిత్యమని చంద్ర కష్టాన్ని నువ్వు అనుభవించదువు. నువ్వు ధన్యుడు, నీకు మేలు కలుగును. నీ భోజనపు బలచుడు నీ పిల్లలు ఒలివ మొక్కలలో ఉండాలి, ఎండిపోయిన మొక్కలలో ఉండాలి. నెక్స్ట్ ఇయర్ ఎవరు బయట ఉంటుంది? 3 సంవత్సరాలు టైం ఇస్తున్నాడు. ఈ 3 సంవత్సరాల్లో ఆ అగ్రిమెంట్లు, ఈ అప్పులు ప్రార్థన ద్వారా చేసుకుని రండి యెరూషలేములోకి. దేవుడి ఆలయం నీ కొరకు, నీ కుటుంబం కోసం సిద్ధపరిస్తే నువ్వు ఎక్కడెక్కడో ఓడలో ఉంటే నీ ఇల్లు పాడైపోతుంది. నీ సంఘము పాడు చేయనట్టు నువ్వు చేతులారా కంకణం కట్టుకున్న విశ్వాసంతో నువ్వు ఎంతకాలం సంపాదిస్తే అది నీతో వస్తుంది. నీతో ఏది రాదు. నీతో వచ్చేది కృపాక్షేమం నీ వెంట వస్తాయి. ఎందుకంటే ఏం కావాలంటే, ఎందుకంటే ఏం కావాలంటే ఈ వ్యక్తిత్వాన్ని కోరుకు. నువ్వు దేవుని కుమారుడు. యెరూషలేమే కట్టడైనా నిన్ను కట్టడం, నీ జీవితాన్ని కట్టడం, నీ అప్పులు తీర్చడం సమస్తపరచడం అసాధ్యమా? అసాధ్యం. సమస్తమును సాధ్యం. సమస్తమైన సాధ్యమే. చెదరిపోయిన వారు పోగు చేయవాడు ఆయనే. ప్రార్థన చేయలేదు. నాకు
మాట వింటానయ్యా. నా భార్యకు దగ్గర ఉందయ్యా, వాళ్ళకి మనసారా నేను చూడలేకపోతున్నానయ్యా, మనసు సమూహం జీవిస్తున్నానయ్యా. నా భార్య పట్టుకునే సమయంలో ఎలా వేదనలో పడుకుంటుందో, ఎలా నిద్రపడుతుందో చెప్పండి. నిద్రపడుతుంది మీకు? భర్త దగ్గర భార్య దగ్గర ఉంటే నా పిల్లలు ఎలా ఉన్నారు, తింటున్నారో లేదో, చదువుతున్నారో లేదో, ఏడు చిరుసాగచ్చులో మునిగిపోతున్నారో, ఎవరు వాళ్ళని పాటు చేస్తున్నారో, ఏ వాహనము వాళ్ళకైనా ఢీకుంటుందేమో, ఇలాంటి పరిస్థితులు ఉన్నారు, జబ్బులో ఉన్నారు, లోపంలో ఉన్నారు అని వేదనతోటే పట్టుకుంటుందండి. నిద్ర పడుతుందా? పట్టదు. మనం పండుకునేటప్పుడు సంతోషంగా దేవుడి గురించి పట్టుకోవాలి. లేచినప్పుడు బహు ఆనందంతో దేవుణ్ణి కనపరచాలి. నువ్వు కష్టపడినప్పుడల్లా సంతోషంగా ఆనందంగా పాటలు పాడుతూ దేవుడు స్తుతిస్తూ ఆనందిస్తూ పని చేయాలి. అప్పుడు నీకు సంపూర్ణ శక్తి బలము దేవుడు అనుగ్రహించును గాక, నెమ్మదించును గాక. యెహోవాయే నీ అవసరతను తీర్చువాడు. ఈ దేవుడే నీ చేతులు నింపువాడు. ఈ దేవుడే నీ సంఖ్యలను విడిపించేవాడు. ఈ దేవుడే నీ ముఖమును పైకెత్తేవాడు, ఈ తల పైకెత్తువాడు. నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువ చేయగల సామర్థ్యము, శక్తి దేవుడి మాట దీవించుగాక.